వేదికను అలంకరించిన పర్యాటక శాఖ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారికి, విశిష్ట అతిథి మురళీకృష్ణ గారికి, గౌరవ అతిథులు మువ్వా పద్మయ్య గారికి, మహిళారత్న అవార్డు గ్రహీత మమతా మాదిరెడ్డి గారికి, అదేవిధంగా వేదికను అలంకరించిన గొప్ప దర్శకులకు, నిర్మాతలకు, అన్ని రకాల కళాకారులందరికీ, అదేవిధంగా తమిళనాట తెలుగువారి ఘనకీర్తి ప్రకటనకు ప్రతీక, తెలుగు ప్రతిభను దేశానికి చాటుతున్న కళావేదిక, గీతిక అయిన శ్రీ కళాసుధ అసోసియేషన్ సభ్యులకు, నన్ను ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించిన శ్రీనివాస్ గారికి, వీరందరితో పాటు తమిళ నేలను అలంకరించిన తెలుగు తోరణాలకు, తమిళనాట పరిమళిస్తున్న తెలుగు వైభవాలకు, రెండు భిన్న భాషలకు, రెండు విభిన్న సంస్కృతులకు సేతువులు, స్నేహితులు అయిన నా తెలుగింటి బంధువులకు, నేటి అవార్డు గ్రహీతలకు, ప్రముఖులకు ఉగాది శుభాకాంక్షలు, నా హృదయపూర్వక నమస్కారాలు. చెన్నై నగరంలో ఈ విధంగా అనేక తెలుగు కుటుంబాలు ఆహ్లాదకరంగా ఈ ఉత్సవానికి రావటం చాలా ఆనందంగా ఉంది. అయితే దీని గురించి మాట్లాడే ముందు వేదిక మీద ఉన్నటువంటి చాలామంది గొప్ప వ్యక్తులు ఉన్నారు. అయితే చంద్రబోస్ గారి గురించి ప్రత్యేకంగా ఒకసారి నేను చెప్పాలి. ఎందుకంటే మా వైఫ్కి 40 years ఏజ్ వచ్చినప్పుడు సర్ప్రైజింగ్గా ఒక పాట రాసి ఇవ్వాలని చెప్పి చంద్రబోస్ గారి దగ్గరికి వెళ్ళి ఒక పాట రాసి పాడించి తనకు వినిపిస్తే ఆ రోజు తను బాగా ఆనందపడింది. ఎక్కువ మంది ఆమెను మెచ్చుకుంటారనుకుంటే ఆ పాట రాసించినందుకు నాకు ఎక్కువ పేరు వచ్చింది. దానితో పాటు నేను అమెరికాలో ఉన్నప్పుడు జరిగింది ఇదంతా. చాలామంది మహిళలు వాళ్ళ హస్బెండ్స్ని తిట్టడం మొదలుపెట్టారు. దాని తర్వాత నాకు తెలిసిన వాళ్ళంతా మీరు ఎందుకు చేయలేదని. అంత మంచి పేరు, అదేవిధంగా మా అనుబంధాన్ని పెంచే విధంగా మీరు అద్భుతమైన పాట రాశారు. అది నాకు ఎప్పటికీ గుర్తుంటుంది. మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అదేవిధంగా వారు ఆస్కార్ అవార్డు తీసుకున్నా కూడా ప్రతి అవార్డుని ఒక నిష్ఠతోటి, ఒక ఆప్యాయతతోటి వారు చూపించినటువంటి విధానం అంటే ఒక కళాకారులు కానీ ఇంకొకరు కానీ మనం ఎంత గొప్ప స్టేజ్కి వెళ్ళినా కూడా మూలాలను మర్చిపోకుండా ఆ కళకి వాటికి ఉండేటువంటి గౌరవాన్ని ఆ విధంగా ప్రదర్శించినందుకు కూడా వారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. మరి ఈరోజు తెలుగు తమిళ ప్రజల అనుబంధం ఈ రోజుది కాదు. విజయనగర సామ్రాజ్య కాలం నుంచి కూడా తెలుగు పండితులు, కళాకారులు, వ్యాపారులు ఈ ప్రాంతానికి వచ్చి ఈ నేల అభివృద్ధికి ఎంతో తోడ్పడ్డారు. 14వ శతాబ్దంలో ఆ రోజుల్లో ఢిల్లీ సుల్తానులు వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గండికోట ప్రాంతాన్ని, శ్రీకృష్ణదేవరాయల సామ్రాజ్యాన్ని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మీనాక్షి దేవాలయ ప్రాంతాన్ని కూడా ఆక్రమించుకున్నప్పుడు కానీ, ధ్వంసం చేసినప్పుడు కానీ అక్కడ ఉన్నటువంటి తెలుగు నాయకులు ఎవరైతే ఉన్నారో వారు ఈ ప్రాంతానికి వచ్చి మళ్ళీ మధుర మీనాక్షి దేవాలయాన్ని విశ్వనాథ నాయక్ గారి కాలంలో 16, 17 శతాబ్దంలో మళ్ళీ పునరుద్ధరించారు. పూజలు తిరిగి ప్రారంభించారు, ఉత్సవాలు మళ్ళీ పునరుద్ధరించారు. 14 గోపురాలు, 1000 స్తంభాల మండపం, బంగారు కమల తీర్థం, ఇవన్నీ తెలుగు రాజులు తమిళనాడుకు ఇచ్చినటువంటి బహుమతి. అది తెలుగువారి చరిత్ర ఈ ప్రాంతానికి అని చెప్పి అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఆ రోజుల్లో పెమ్మసాని వారు కూడా ఆ ప్రాంతంలో గండికోట ప్రాంతాన్ని పరిపాలించారు. అదేవిధంగా మదురై ప్రాంతంలో దాదాపు 400 సంవత్సరాలు
వీరు కూడా ఒక ప్రాంతాన్ని ముందుకు తీసుకువెళ్ళారు. అంటే మన తెలుగు వారి ఈ నేల చరిత్రలో ఒక భాగం అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా తమిళనాడులో ఈరోజు దాదాపు 6% తెలుగు వాళ్ళు ఉన్నారు. అంటే దాదాపు 40 నుంచి 50 లక్షలు. రెండవ అతిపెద్ద భాష. ఇక్కడే కాకుండా ఇండియా మొత్తం కూడా 10 కోట్ల మంది మాట్లాడే మూడో ముఖ్యమైన భాష తెలుగు భాష. ప్రపంచంగా చూసుకుంటే 11 కోట్ల మంది మాట్లాడేటువంటి భాష తెలుగు భాష. ప్రపంచంలో 14వ స్థానంలో ఉన్నటువంటి భాష కూడా తెలుగు భాష. అదేవిధంగా తెలుగు తమిళ నాగరికతలు తీసుకుంటే ప్రాచీన ద్రవిడ సంస్కృతికి, సాహిత్యానికి, సంగీతానికి, అద్భుతమైన ఆలయ సంస్కృతికి కూడా ప్రపంచానికి అందించినటువంటి నాగరికతలు ఈ తెలుగు తమిళ నాగరికతలు. మరి ఈరోజు తమిళనాడులో ఉన్నటువంటి అనేక జిల్లాల్లో తెలుగు వాళ్ళు గొప్పగా ఉండటం, అనేక విధాలుగా ముందుకు వెళ్ళటం, హాస్పిటల్స్ కట్టడం కానీ, లేకపోతే మంచి మంచి ఐటీ కంపెనీలు పెట్టడం కానీ, హోటల్స్ పెట్టడం కానీ, ఈ విధంగా అద్భుతంగా రాణిస్తూ ఉన్నారు. రాణించటమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి మన మువ్వా పద్మాయి గారు లాంటి వాడు మళ్ళీ సంస్కృతికి తిరిగి ఇచ్చే విధంగా ఉన్నారు. వారందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. మరి తమిళనాడు వ్యాపార సినీ రంగాల్లో దాదాపు 7 శతాబ్ద కాలం నుంచి కూడా సినీ రంగానికి తమిళనాడు నీడనిచ్చింది. ఎన్టీఆర్, ఎంజీఆర్, శివాజీ, ఏఎన్ఆర్, నాగిరెడ్డి, బిఎన్ రెడ్డి ఇలాంటి ఎంతో మంది మహానుభావులు సొంత అన్నదమ్ములుగా వెలిగినటువంటి ప్రాంతం. అదేవిధంగా వారి మహాప్రస్థానాన్ని ప్రారంభించినటువంటి ప్రాంతం కూడా ఈ తమిళనాడు అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా భాషను ప్రేమించే జాతి ఎప్పటికీ నిలుస్తుందని నిరూపించేదానికి స్ఫూర్తి ఒక తమిళ నేల. అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తమ భాషను గౌరవంగా మాట్లాడతారు, పండుగలను గర్వంగా జరుపుకుంటారు, తమ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసేటందుకు ఎప్పటికప్పుడు తపిస్తూ ఉంటారు. ఇది ఒక గొప్ప ప్రేరణ. ఎందుకంటే తెలుగు భాష అనేది కేవలం మనం మాట్లాడేటువంటి మాధ్యమమే కాదు, మన పూర్వీకుల ఆలోచనలు, భావాలు, జ్ఞానం, సాహిత్య సంపద ఇవన్నీ కూడా తెలుగు వారి యొక్క గొప్ప వారసత్వం. అన్నమాచార్యుల కీర్తనల దగ్గర నుంచి శ్రీశ్రీ కవిత్వ, విప్లవ కవిత్వం వరకు, నన్నయ మహాభారతం నుంచి విశ్వనాథ సత్యనారాయణ ఆధునిక సాహిత్యం వరకు తెలుగు ప్రపంచానికి విజ్ఞానాన్ని, వినోదాన్ని, స్ఫూర్తిని అందించినటువంటి ఒక మహాసముద్రం. కూచిపూడి నృత్యం, శాస్త్రీయ సంగీతం, తాత్విక గ్రంథాలు, సాంప్రదాయ కళలు అన్నీ కూడా ఈ భాష ద్వారానే తరతరాలుగా మనకు వస్తున్నాయనే విషయాన్ని కూడా మనందరం గుర్తుపెట్టుకోవాలి. తెలుగు నేర్చుకోవడం అనేది మనల్ని మన మూలాలతోటి బంధించేటువంటి ఒక అనుబంధం. కాబట్టి నేను కూడా 25 సంవత్సరాలు అమెరికాలో ఉన్నా, ఎప్పుడు మా పిల్లలతో తెలుగు గురించి మాట్లాడుతూ ఉంటాను, తెలుగులోనే మాట్లాడతాం. మీరు కూడా అదేవిధంగా చేస్తున్నారని ఆశిస్తూ వారికి కథలు, సాహిత్యం, పండుగలు, సాంప్రదాయాలు వాటి అర్థం ఉండే విధంగా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా త్వరలో ఉగాది రాబోతా ఉంది. ఉగాది అంటే ఒక యుగానికి అది ఆది యుగాది. తెలుగువారి కాలచక్రంలో మొట్టమొదటి పండుగ. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఈ రోజునే సృష్టిని ప్రారంభించారు అనేటువంటి ఒక నానుడు. షడ్రుచులు మీ అందరికీ తెలియనివి కాదు, నాకు తెలుసు. తీపి అంటే ఆనందం, చేదు కష్టమని. అయితే కారం అంటే ధైర్యం, వగరు అంటే పొగరు, ఉప్పు అంటే విశ్వాసం అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకొని మనిషి జీవితంలో ఒడిదుడుకులు కానీ, ఆనందాలు కానీ, కష్ట సుఖాలు కానీ, మంచి చెడులు కానీ అన్ని సమపాలలో ఉంటాయి. కొంతమంది భయపడతా ఉన్నారు, ఈ పరాభవ నామ సంవత్సరం అంటే ఆ నేమ్తో కూడింది. అయితే మంచిగా ఆలోచించే వాళ్ళకి, మంచిగా చేసే వాళ్ళకి ఎటువంటి పరాభవం ఉండదని నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఉంటాను. ఈ విధంగా ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఈ తెలుగు తోట ఎక్కడున్నా కూడా పరిమళిస్తుంది. తెలుగు మాట తేనె కన్నా కూడా తీయగా ఉంటుంది. అందుకే ఈ భాష అంటే నాకు చాలా ఇష్టమైన భాష. ప్రాంతాలు, దేశాలకు అతీతంగా తెలుగు జ్యోతి, తెలుగు ఖ్యాతి అఖండ దీపంలాగా వెలగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ, వేరు వేరు ప్రాంతాల్లో పుట్టినటువంటి కృష్ణా, గోదావరి, కావేరి ఏ విధంగా ఒక మహాసముద్రంలో కలిసి ప్రవహిస్తాయో అదేవిధంగా తెలుగు, తమిళ సంస్కృతులు వేరు వేరు భాషలైనా కూడా
చివరికి ఒకే భారతీయ సంస్కృతి అనే సముద్రంలో ఏకమవుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి కుటుంబాలకి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వేదికను అలంకరించిన సినీ ప్రముఖులందరికీ కూడా మంచి ఉన్నత స్థానాల్లోకి వెళ్లాలని మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ మరొకసారి సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.